అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కొంచెం చిన్న పండుగ ఉండేయండి, అందుకోసమే నేను చాలా క్వాంటిటీ మటన్ కర్రీ చేశాను. ఒకసారి చూడండి. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాను. మ్యాక్స్ ఇది 10 kgs మటన్ అండి. చూడండి ఎలా చేసుకోవాలో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటూనే మనము ఈ మటన్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం దోసకాయ వేస్తేనే మటన్ అనేది చాలా గ్రేవీగా టేస్ట్గా ఉంటుందండి. మటన్ అండ్ టమాటాలు 2 వేసాము మేము. దోసకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే వాటర్ ఊరుకొని మంచిగా ఉడుకుతుంది. ఇందులోనే ఉడుకుతుంది మటన్ అనేది. ఇలా టమాటాలు వేసుకొని మొత్తం టమాటాలు దోసకాయ మంచిగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఇలా కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే వాటర్ అయితే పోసుకోలేదు. మీరు కావాలనుకుంటే తగినంత వాటర్ పోసుకోండి. అంతేనండి. మటన్ అయితే ఆల్మోస్ట్ ఇందులోనే ఉడికింది. లాస్ట్లో కొంచెం మసాలా వేసుకొని దించేసుకోవడమేనండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.